ఓం గం గణపతయే నమః. మీరు అనుకున్నటువంటి పనులు ఏవి కూడా జరగట్లేదనుకోండి. చెయ్యి వరకు కూడా వచ్చినటువంటివి కూడా చెయ్యి దాటిపోతున్నాయి. అదృష్టానికి నోచుకోలేకపోతున్నారు. అయిపోతుంది అని అనుకున్నటువంటి పనులు ఏదో ఒక అడ్డులు, ఆటంకాల వలన అవ్వట్లేదు. చాలా మళ్ళీ కూడా పోస్ట్‌పోన్ అవ్వటం, వాయిదాల మీద వాయిదాలు పడటం, లేకపోతే అవన్నీ కూడా పూర్తిగా తప్పిపోవటం. ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవ్వరైనా సరే మీరు ఏం చేయొచ్చంటే ఏదైనా సరే ఒక శనివారం నాడు మొదలుపెట్టండి. ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ప్రక్రియని. ఒక శనివారం నాడు సాయంత్రం 6:30 నుంచి 8 మధ్యలో ఈ యొక్క ప్రక్రియ చెయ్యండి. ఏం చెయ్యాలి? స్నానం ఆచరించి ఏకాంతంగా ఉండేటువంటి గదిలో కానీ మీ యొక్క పూజా మందిరంలో కానీ చక్కగా వెళ్ళి కూర్చోండి. ఆ గణపతికి ఒక్కసారి నమస్కారం చేసుకోండి. మీ యొక్క కుడి చేతిలో ఒక 2 లవంగాలు తీసి మీ యొక్క కుడి చేతిలో పట్టుకోండి. కుడి చేతిలో ఒక 2 లవంగాల్ని పట్టుకుని మీరు దేని కొరకైతే ఇది చేయాలనుకుంటున్నారో, అంటే ఏ పనిలోనైతే మీకు అడ్డులు ఆటంకాలు అనేటువంటి ఎదురవుతున్నాయో 2, 3 కోసం చేస్తే పని అవ్వదు. కేవలం ఒక్క దాని మీదనే దృష్టి పెట్టండి. ఒక్క పని ఏదైతే అవ్వట్లేదో, అడ్డులు ఆటంకాలు అనేటువంటివి కలుగుతున్నాయో, ఒక బిజినెస్ రిలేటెడ్ కావచ్చు, ఉద్యోగం రిలేటెడ్ కావచ్చు, ఇంటర్వ్యూ రిలేటెడ్ కావచ్చు, చదువుకి రిలేటెడ్ కావచ్చు, ఏదైనా రియల్ ఎస్టేట్‌కి రిలేటెడ్ కావచ్చు, లేకపోతే మీరు అనుకున్నటువంటి ఏదైనా సరే ఆ యొక్క పని, ఆ యొక్క కార్యం ప్రత్యేకంగా ఏదైతే ఉందో వాయిదాల మీద వాయిదాలు పడుతోంది, లేకపోతే తప్పిపోతోంది, అడ్డులు ఆటంకాలు అనేటువంటివి ఎదురవుతున్నాయో దాని గురించి తలుచుకోండి. ఆ యొక్క 2 లవంగాలు కూడా మీ యొక్క కుడి చేతిలో పట్టుకుని ఆ యొక్క పని గురించి మీరు తలుచుకోండి. అది పూర్తవ్వాలి. అది తాపీగా అడ్డులు, ఆటంకాలు, విఘ్నాలన్నీ కూడా తొలగిపోయేది. విజయం అనేటువంటిది కలగాలి మనకి ఆ యొక్క పనిలో. అది ముందుకు వెళ్ళాలి. అద్భుతమైనటువంటి విధంగా మనకి మార్పు అనేటువంటిది కలగాలని చెప్పి ఊహించుకుని తలుచుకోండి. ఆ విధంగా ఏ విధంగా అయితే మీరు కోరుకుంటున్నారో ఆ విధంగా జరిగిపోతుంది అని మీరు తలుచుకోండి. తలుచుకున్న తర్వాత ఇప్పుడు ఒక మట్టి ప్రమిద తీసుకోండి. ఆ యొక్క మట్టి ప్రమిద చిన్నది తీసుకుని అందులో ఒక 2 కర్పూరపు బిళ్ళలు పెట్టి ఆ యొక్క కర్పూరపు బిళ్ళల్ని వెలిగించండి. వెలిగించిన దాని తర్వాత ఇప్పుడు అప్పటి వరకు కూడా మీరు మీ యొక్క కుడి చేతిలో యొక్క లవంగాలు అయితే పట్టుకుని ఉండాలి. ఈ విధంగా కుడి చేతిలో లవంగాలు పట్టుకుని ఉండే ఒక మట్టి ప్రమిద, అందులో 2 కర్పూర బిళ్ళలు సిద్ధం చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు జాగ్రత్తగా అగ్గిపుల్లతోనే ఆ యొక్క కర్పూర బిళ్ళలు వెలిగించండి. ఈ విధంగా తలుచుకున్న తర్వాత ఆ యొక్క సమస్య గురించి ఆ కర్పూర బిళ్ళలు వెలిగించిన దాని తర్వాత ఇప్పుడు ఈ యొక్క 2 లవంగాల్ని కూడా చేతిలో పట్టుకున్నారు కదా. ఓం గం గణపతయే నమః అనబడేటువంటి మంత్రాన్ని ఒక 3 సార్లు లేదా 7 సార్లు జపం చేసి ఆ లవంగాల్ని ఆ యొక్క మట్టి ప్రమిదిలో పారేసేయండి. ఆ యొక్క వెలుగుతున్నటువంటి కర్పూర బిళ్ళల మీద పారేసేయండి. అంతే, పూర్తయిపోయింది. దాని తర్వాత మీ యొక్క దినచర్య అనేటువంటి చూసుకోవచ్చు, అన్ని శుభ్రం చేసుకోవచ్చు. మొదలు పెట్టినటువంటి రోజు నుంచి వరస్సుగా మళ్ళీ వచ్చేటువంటి శనివారం అంటే 7 రోజుల వరకు వరస్సుగా ఈ విధంగా చేస్తే ఆ యొక్క పనిలో ఉండేటువంటి అడ్డులు ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీకు పనులు అనేటువంటివి జరుగుతాయి అన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.